విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రధాని మోదీ పర్యటన ఈ నెల 15న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శనతో ప్రారంభం కానుంది. అనంతరం 15 నుంచి 17వ తేదీ వరకు నెదర్లాండ్స్లో పర్యటిస్తారు. అక్కడి నుంచి నేరుగా స్కాండినేవియన్ దేశాలైన స్వీడన్ మే 17 నుంచి 18 తేదీలలో, నార్వే మే 18 నుంచి 19 తేదీలలో ఆ దేశాలకు వెళ్లనున్నారు. ఇక పర్యటన చివరి రోజైన 20వ తేదీన ఇటలీ చేరుకొని ఆ దేశ అధినేతలతో కీలక భేటీలు జరపనున్నారు. ఈ 5 దేశాల పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం మరియు ఆర్థిక సహకారాలపై ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో ప్రధానంగా వాణిజ్య ఒప్పందాలపై భారత్ దృష్టి సారించనుంది. ఐరోపా దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు మరియు రక్షణ రంగంలో సాంకేతిక సహకారం కోరుతూ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ మరియు స్వీడన్ వంటి దేశాలతో జరగనున్న చర్చలు భారత స్టార్టప్ ఎకోసిస్టమ్కు మరియు ఇన్నోవేషన్ రంగాలకు కొత్త ఊపిరిపోయనున్నాయి. అలాగే ఆ దేశాల్లోని భారత సంతతి ప్రజలతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది ప్రవాస భారతీయులతో సంబంధాలను మరింత దృఢపరుస్తుంది. ఇక ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గ్లోబల్ సౌత్ నాయకుడిగా భారత్ ఈ సంక్షోభ నివారణలో ఎలాంటి మధ్యవర్తిత్వం వహించబోతుందనే దానిపై ప్రపంచ దేశాల కన్ను పడింది. ఇంధన భద్రత మరియు సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ అక్కడ చర్చించనున్నారు. అటు ఐరోపా దేశాలు, ఇటు పశ్చిమాసియా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న సమతుల్య విదేశీ విధానాన్ని ఈ పర్యటన ఒక నిదర్శనగా నిలవనుంది.